ప్రైజ్ ది లార్డ్. కీర్తన 25:9. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గము దీనులకు నేర్పును. ప్రభువు తన వారిని దీనులుగా చూడాలని ఆశపడుతున్నాడు. వాస్తవానికి ఆయన దీనుడు కాబట్టి, దీన మనసు కలిగినవాడు కాబట్టి మనం కూడా అట్టి మనసు కలిగి ఉండాలన్నది ఆయన ఉద్దేశం. అయితే న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా నడిపించడానికి ఇష్టపడుతూనే ఉంటాడు. దీనులను ఆయన చక్కని మార్గంలో నడిపించి శ్రేష్టమైన గమ్యానికి చేరుస్తాడు. నీటి కాలువల యొద్దకు నడిపిస్తాడు. ఫలభరితమైన స్థలాల్లోకి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, దీనులకు తన మార్గాన్ని నేర్పిస్తాడంట. నేర్చుకునే మనసున్న ప్రతి ఒక్కరికి దేవుడు నేర్పిస్తాడు. ఆయన నేర్పకపోతే మనకి ఈ లోకంలో జీవించడం సాధ్యమేనా? మనకి ఈ లోకంలో మేలు పొందడం సాధ్యమేనా? మనం ఈ లోకంలో అపవాదిని ఎదిరించి విజయం పొందడం సాధ్యం కాదు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్న శోధనలు, మనం ఎదుర్కొంటున్న ఈ లోకంలో ఉన్నటువంటి అనుభవాల్ని దేవుని సహాయంతో మాత్రమే మనం జయించగలుగుతాం. మనం ఎదుర్కొని ముందుకు సాగగలుగుతాం. మరి ఆ జ్ఞానం మనకి దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నీ పని, నా పని ఏంటంటే దీనత్వం కలిగి జీవించటమే. ప్రభువా, నాకు దీన మనసు ఇవ్వా, నేర్చుకునే మనసు ఇవ్వా అని అంటే ప్రభు నీకు ఎన్నో నేర్పిస్తారు. ఆయన నీకు తన మార్గాన్ని తెలియచేస్తారు. బైబిల్ గ్రంథంలో చాలామంది తన భక్తులకి ఆయన మార్గాన్ని తెలియచేస్తారు. మోషే అంటాడు, ప్రభువా నాకు నీ మార్గం తెలియచేయాలయ్యా నువ్వు అని అడుగుతాడు. నువ్వు రాకుండా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దయ్యా అని కూడా అడుగుతాడు. ప్రభు అంటాడు, తప్పకుండా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది మోషే. ఎందుకంటే మోషే ఐగుప్తు సకల విద్యలో ప్రావీణ్యత సంపాదించినప్పటికీ కూడా దేవా నీవు నాతో ఉండాలి, నీ మార్గాన్ని నాకు తెలియచేయాలి అని కోరుకుంటాడు ఒక చిన్న పిల్లవాని వలె. అందుకే దేవుడు మోషేని వదిలిపెట్టలేదు. ఇంత భయంకరమైన అరణ్యాలలో అతని ప్రయాణం సాగిందో, ఎన్ని లక్షల మంది ప్రయాణికులను ఆయన వెంట పట్టుకుని తీసుకెళ్ళాడో, ఇంతమంది తన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారో, ఎన్ని సణుగులు, ఎన్ని సంహారాలు, ఎన్ని భయంకర విపత్తులు, ఎంత భయంకరమైన వాతావరణ పరిస్థితులు, శత్రువులు దాడి అతని మీద జరిగినాయో, మరి ఎన్నో ప్రతికూల వాతావరణంలో ఆయన జీవించాడో, ఎంత మానసిక సంఘర్షణలు ఆయన ఎదుర్కొన్నాడో, ఎన్నిసార్లు దుఃఖపడ్డాడో, ఎన్నిసార్లు అవమానించబడ్డాడో, వాటన్నిటిలో కూడా దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఎందుకంటే దేవా నీ సహాయం నాకు కావాలి, నీ చేత నేను నడిపించబడాలి, నీ మార్గం నాకు తెలియాలని కోరుకున్నందున దేవుడు ఆయన నడిపించాడు. మోషేకి ఎంతో ఘనత ఇచ్చాడు. మోషేకి ఎంతో కృపనిచ్చాడు. మోషేను తన స్నేహితునిగా చేసుకున్నాడు. ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు మోషేతో ప్రభు మాట్లాడేవాడంట. కారణం ఇదే. ఉదయకాల సమయంలో నీకు కూడా ఎలా జీవించాలో తెలియట్లేదా? పరిస్థితులను ఎలా అధిగమించాలో తెలియట్లేదా? కుటుంబాన్ని ఎలా నడుపుకోవాలో తెలియట్లేదా? సమాధానం ఎలా వస్తుందో అర్థం అవ్వట్లేదా? ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రేమిస్తున్నా నువ్వు ప్రేమించబడట్లేదా? నీ భర్త నిన్ను అర్థం చేసుకోవట్లేదా? నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదా? నీ పిల్లలు నీ మాట వినట్లేదా? పరిస్థితులు నీ స్వాధీనంలోకి రావట్లేదా? నీ చేతులారా నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావా? ఒక సమస్య నుండి బయటపడలేకపోతున్నావా? ఒక వ్యసనం నుండి బయటపడలేకపోతున్నావా? నిద్ర పట్టట్లేదా? సమస్యల వలలో చిక్కుకుపోయావా? నువ్వెందుకు ప్రభువుని అడగకూడదు? ప్రభువా, ఈ జీవితాన్ని జీవించడానికి నీ జ్ఞానం ఇవ్వయ్యా, నీ నడిపింపయ్యా, నేను దీన మనసుతో ప్రభువుని అడిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీకు మేలు చేస్తాడు. నీవున్న కష్టంలో నుండి ప్రభు నిన్ను విడిపిస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు. నీకు దీర్ఘాయుషిస్తాడు. నీకు సమాధానాన్ని ఇస్తాడు. నీకు ఆనందాన్ని ఇస్తాడు. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబ జీవితంలో నీ సొంత ప్రయత్నాలు చేయడం మానే. మనుషుల సలహాలు తీసుకొని ఇబ్బందులు ఇంకా అధికం చేసుకోవద్దు. ప్రభు పాదాలు పట్టుకో. దీనుడుగా, దీనురాలిగా ఆ రోజు మోషే ఏ పరిస్థితి వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళడం, ప్రభు సహాయం కోరుకోవడం, విజయవంతంగా మారడం. అది మనం ఎందుకు చేయకూడదు? నువ్వెందుకు చేయకూడదు? దేవుడు నీతో ఉన్నాడు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీతో ఉండడానికే నిన్ను చేసుకున్నాడు ఆయన. నీకు ఈ జీవితాన్ని ఇచ్చి నిన్ను ఇంతవరకు పోషించి నడిపిస్తున్నాడు. నిన్నెందుకు విడిచిపెడతాడు? నువ్వు ఆయనతో సహవాసం చేసి నీ ప్రతి పరిస్థితుల్లో విజయం పొందుకో. నేను ఆయన విడిచిపెట్టడు, నేను ఆయన నడిపిస్తాడు, తన మార్గాన్ని నీకు నేర్పిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ మార్గాన్ని మేము నేర్చుకొని తెలుసుకొని మా జీవితంలో విజయం పొందడానికి సహాయం చేయి.
నష్టపోకుండా సహాయం చేయి. నీ బిడ్డల్ని మీరు బలపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.